ఈరోజు నాకు విత్తువాని యొక్క ఉపమానం గుర్తుకు వచ్చింది. వ్యక్తిగత జీవనశైలి ప్రబలంగా ఉన్న విదేశాలలో దేవుని వాక్యము ప్రకటించబడినప్పుడు వారు ఆనందంతో వాక్యంను స్వీకరించడమే కాక వారి కుటుంబ సభ్యులు కూడా కలిసి వాక్యంను స్వీకరించారు. కాబట్టి రాతినేల మధ్యన లేదా ముళ్ల మధ్య విత్తనం పడిపోవటం గురించి మనం చింతించకూడదు. మనం శ్రద్ధగా విత్తవలెను మరియు ఫలితాలను దేవునికి వదిలివేయవలెను. దేవుడు వాటినంతా కోయును. మనం విత్తనట్లయితే మంచి నేలపై పడే విత్తనాలు తమ అవకాశాన్ని కోల్పోవా? మంచి నేలపై పడే విత్తనాలు పుష్కలంగా ఉన్నాయనే విశ్వాసంతో మనం సువార్త కార్యమును చేపట్టవలెను. రండి, లూకా 24వ అధ్యాయం 25వ వచనము చూద్దాం. లూకా 24వ అధ్యాయం 25వ వచనంలో ఇలా వ్రాయబడెను, అందుకైన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలనన్నిటినీ నమ్మని మందమతులారా. ప్రవక్తలు యేసు గురించి, పరలోక తల్లి గురించి మరియు పరలోక తండ్రి గురించి సాక్ష్యమిచ్చారు. ఏమైనా ఈ భాగము క్రీస్తు గురించి వివరిస్తున్నందున రండి దానిని ఆ అంశానికే పరిమితం చేద్దాం. క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకుని లేఖనములన్నిటిలో తన్నుగూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. ఇది 2000 సంవత్సరాల క్రితం యేసు ఎమ్మాసుకు వెళ్లే మార్గమందు 2 శిష్యులకు పరిశుద్ధ గ్రంథంలో నమోదైన తన గురించిన ప్రవచనాలను వివరిస్తున్నప్పుడు దృశ్యము. యేసు తన గురించి వివరంగా వివరించారు. ఏమైనా ఆయన గురించి ప్రకటించిన వారి గురించి కూడా పరిశుద్ధ గ్రంథము వివరంగా నమోదు చేయలేదా? తండ్రి అయిన దేవుని గురించి, తల్లి అయిన దేవుని గురించి వ్రాయబడినది ఏమిటో మరియు అంత్యదినాలలోని పరిశుద్ధుల గురించి వివరంగా ఎలా నమోదు చేయబడిందో మనం తెలుసుకోవాలను. దేవుడు ఆది నుండి అంతం వరకు చివరి దినాలలో సువార్తతో ఏమి జరుగుతుందో ఎక్కడ సెలవిచ్చారు? ఇది పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినది లేఖనములన్నిటిలో తన్నుగూర్చిన. మరో మాటలో చెప్పాలంటే అది దేవుడిని సూచిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో దేవుని గురించి ప్రకటించే వారి గురించిన నమోదులు కూడా ఉన్నాయి. లేఖనములన్నిటిలో తనను గూర్చి ఏమి చెప్పబడినదో ఆయన వివరించారు అని వ్రాయబడిను. రండి, మత్తయి 24వ అధ్యాయం 3వ వచనాన్ని చూద్దాం. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి మాతో చెప్పుమనగా. ఇప్పుడు అనేక సూచనలలో యేసు కొన్నింటిని వివరించి ప్రస్తావించారు. వినాశనములు, అబద్ధ ప్రవక్తలకు వ్యతిరేకంగా హెచ్చరికలు, యుద్ధ వార్తలు మరియు కరువు, భూకంపాల వంటి ప్రకృతి విపత్తుల సూచనలు. కాని ఇంకొక ముఖ్యమైన విషయం ఉన్నది. అది ఏమిటి? మన సువార్త యొక్క ఫలితము ఎలా ఉండునో కూడా ఆయన మనకు చెప్పారు. రండి, 12వ వచనము చూద్దాం. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును, అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. మరియు ఈ రాజ్య సువార్త ఏమి జరుగును? సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తరువాత అంతము వచ్చును. ఇది ఎప్పుడు జరుగునని దేవుడు సెలవిచ్చారు? రాజసువార్త సకల జనులకు సాక్ష్యముగా ప్రపంచమంతటా ప్రకటించబడును. అప్పుడు అంతము వచ్చును అని యుగ సమాప్తిలో ఇది కూడా ఒక గురుతు అని దేవుడు మనకు తెలియజేశారు. అయితే ఈనాడు విత్తేవారు లేనట్లయితే ప్రపంచమంతటా ఈ రాజ్యసువార్తను ఎవరు ప్రకటిస్తారు? నిజమే, ప్రజలు లేకపోయినా దేవుడు సువార్తను విస్తరించగలరు. ఏమైనా ఆయన మనలను యోగ్యులుగా ఎంచి ఎన్నుకున్నారు. ఇది లోకమంతటికీ ప్రకటించబడాలని ఎవరి వాక్యములు మరియు బోధనలు సెలవిస్తున్నాయి? భూమ్యాకాశములను మరియు వాటిలోని సమస్తమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు తన శిష్యులకు ఈ బోధనను ఇచ్చారు.